హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ లొకేట్ వ్లాగ్స్. యూజువల్గా మీరు నా వ్లాగ్స్లో ట్రావెల్ రిలేటెడ్గా వీడియోస్ ఉంటాయి. ఈరోజు ఇంటికి వచ్చామండి. సో మా అమ్మగారు చేపలు చేస్తున్నారు అనేసరికి చేపల వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను. ఈరోజు చేపలు పులుసు ఎలా చేయాలి మీకు ఒకటి చూపిస్తాను. యూజువల్గా అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అందరూ చేస్తుంటారు. ఏదో మా అమ్మది చేసి ఒక వీడియో పెడదామని, మా అమ్మ ఎలా చేస్తున్నారో చూసి ఒక వీడియో పెడదామని ఒక జ్ఞాపకార్థంగా ఉంటుందిలే అని ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు కూడా చూసి మీరు ఒకవేళ ఈ వంటకం అనేది నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మేము తెచ్చిన చేపలు ఏంటంటే చందువ, మూన్ ఫిష్ అంటారు. ఇవి ఒక చందువ, ఇవి మోయి ఫిష్ అంటారు, మొయ్యలు అంటారు. మొయ్యలు మా సైడ్ అయితే, మా ఆంధ్రప్రదేశ్ సైడ్ నెల్లూరు సైడు చందువ. ఇప్పుడు ఇదేం చేసావు, దీంట్లో ఏం చేసావు? పసుపు ఉప్పు కారం వేశారు. ఇది అప్రాక్సిమేట్ 1 kg తీసుకున్నామండి చందువ చేపలు. సో అందులో 1/2 kg వరకు పులుసు, 1/2 kg వరకు ఇక్కడ ఫ్రై కోసమని తీసి పెట్టుకున్నాము. సో ఈ 1/2 kg మొయ్యలు పులుసు, 1/2 kg చందువ పులుసు, 1/2 kg సపరేట్గా ఈ ఫ్రై కోసం సపరేట్. సో ఫస్ట్ మా అమ్మ ఏం చేసిందంటే దీంట్లో ఇప్పుడు ఈ 1/2 kg చందువ చేపల్లో ఉప్పు సరిపడా, 1/2 స్పూను కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు వేసి కలిపి పెట్టుకున్నారు పులుసుకి. సో ఇప్పుడు ఒక బాండీలో ఒక బాండీలో ఎన్ని స్పూన్లు వేసావు నూనె? స్పూన్లు కాదు, 2 గుంట గరిట్లు. గుంట గరిట ఒకసారి చూపిస్తామమ్మా. ఇదిగోండి, చిన్న గుంట గరిట, టేబుల్ స్పూన్ అంటారు వీటిని. సో ఎన్ని టేబుల్ స్పూన్ వేసావు? 2 టేబుల్ స్పూన్స్. నాకు తెలిసి 2 కంటే ఎక్కువ ఉంటుందమ్మా ఇది. సరే, 3 వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్. ఇందులో మా అమ్మ ఒక ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేస్తున్నారు. చూడండి. ఇంకా మెంతులు వేశారు, 1/2 స్పూన్ మెంతులు వేశారు, 1/2 స్పూన్ జీలకర్ర వేశారు. ఇవి ఏంటంటే ఫస్ట్ చందువ అనేది చేస్తున్నాం. ఫస్ట్ చందువ పులుసు అనేది చేస్తున్నాము సపరేట్గా, మొయ్యలు పులుసు సపరేట్గా చేస్తున్నాము. ఆవాలు వేసారు. ఉల్లిపాయ ఎన్ని ఉల్లిపాయలు వేసావు? 3 చిన్న ఉల్లిపాయల, చిన్నవి, మీడియం సైజు. సో ఇవి ఎలా కట్ చేసుకున్నారు చూడండి మా అమ్మ. ఇది ఉల్లిపాయలు ఎట్టయినా కట్ చేసుకోవచ్చు అంట. ఎన్ని ఉల్లిపాయలు వేసామమ్మా? 3 ఉల్లిపాయలు వేసింది మా అమ్మ. దీంట్లో పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేశారు. ఫ్లేము హై ఫ్లేమ్లో ఉంది. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు చేయాలా? ఓకే. ఫస్ట్ కొంచెం వేసారు ఉల్లిపాయలు, అవి లైట్గా బ్రౌన్ అయిన తర్వాత మిగతా ఉల్లిపాయలు వేస్తున్నారు మా అమ్మ. మొత్తం 3 ఉల్లిపాయల్లో 1/2 ఉల్లిపాయలు అనేది ఫస్ట్ వేసేసారు. మిగతా ఉల్లిపాయలు అది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మిగతా ఉల్లిపాయలు వేసారు. సో ఇప్పుడు ఇవి కొంచెం వేయించుకోవాలండి, ఇంకొంచెం బ్రౌన్ అయ్యే విధంగా. ఈ నెక్స్ట్ టైం సెకండ్ వాయి అనేది ఉల్లిపాయలు వేసారు కదా మా అమ్మగారు, అవి కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదైతే పులుసు అయితే ఉందో మామిడికాయ వేసి చేస్తున్నాము. పచ్చి మామిడికాయ 1 మామిడికాయ తీసుకున్నాము. ఈ మామిడికాయ రెండింటికి అంటే చందువ పులుసుకి యాజ్ వెల్ యాజ్ మొయ్యలు చేపల పులుసుకి 1/2 అన్నట్టు అలా తీసుకొని చేస్తున్నాము. చింతపండు పులుసు నానబెట్టామమ్మా. చింతపండు పులుసు ఎంత నానబెట్టావు? సో ఇది ఏగుతా ఉంది కదండి, ఈలోపు మీకు చింతపండు పులుసు గురించి. చిన్న నిమ్మకాయలు 2 నిమ్మకాయల సైజు చింతపండు అనేది తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక 15 minutes బిఫోర్ పులుసు స్టార్ట్ చేసే ముందు. ఇదైతే మా అమ్మ కారం వేసి కలిపి పెట్టుకొని ఉన్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు, కలిపి పెట్టుకోవాలి. మీకు ఆయిల్ క్వాంటిటీ తెలియాలి అంటే ఆయిల్ అనేది పైన వరకు ఉండాలండి. మీకు ఉల్లిపాయలని మునిగి ఉండాలి.
అంతే కదమ్మా. ఆ విధంగా మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం మునిగి ఉండాలి. చేపల కూరలో కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు మునిగే విధంగా మీరు ఆయిల్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక పచ్చిమిరపకాయ అనేది చీలికలు చేసి వేసింది మా అమ్మ. అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చీలికలు చేసి ఇంకో పచ్చిమిరపకాయ అనేది వేసింది. పసుపు 1/2 స్పూను మళ్ళీ వేస్తున్నారు చూడండి. సో చేపల్లో కూడా వేసారు ఒక 1/2 స్పూను. ఇప్పుడు పులుసుకి కూడా ఒక 1/2 స్పూను ఉల్లిపాయల్లో పసుపు అనేది వేసారు. ఇప్పుడు కరివేపాకు వేసారు. ఒక 2 రెబ్బలు కరివేపాకు అనేది వేసారు మా అమ్మ. చూడండి ఏ కలర్ అనేది ఉంది అంటే పసుపు కలరు. ఈ పసుపు వేసిన తర్వాత పసుపు కలర్ ఆబ్వియస్గానే ఉంటుంది. కొంచెం సైడ్లో మీరు చూసారంటే బ్రౌనిష్గా మీకు ఆనియన్స్ అనేది కాలి ఉంటాయి చూడండి, వేగి ఉంటాయి బ్రౌనిష్గా. అది అయిన తర్వాత ఈ కరివేపాకు రెమ్మలు అనేది 2 రెబ్బలు వేయాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. సో అక్కడ 1 స్పూన్ వేసారు, మళ్ళీ ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నారు, ఇంకొంచెం వేసారు లిటిల్ బిట్. సో 1.5 స్పూన్ అప్రాక్సిమేట్ మీరు వేసుకోవచ్చు. ఇది ఏంటంటే 1/2 కేజీ చేపల పులుసు కండి. అప్రాక్సిమేట్ 4 తినచ్చా? 4 తినచ్చా? 4 తినచ్చా అమ్మా? 4 వరకు తినచ్చు. ఎందుకంటే ఫ్రై కూడా ఉంది కాబట్టి ఫ్రై కూడా దంచుకొని తినచ్చు అలా. సో ఈ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేయనియాలి. సో ఇప్పుడు వర్క్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండింది. మా అమ్మ ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు కారం వేస్తున్నామండి. 3 స్పూన్లు వేస్తున్నారు. 3 టీ స్పూన్లు కారం వేస్తున్నారు. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూను ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు కారం కొంచెం వేసిన తర్వాత ఇట్లా బుడగలుగా వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక టమాటా వేయాలి. ఒక టమాటా. కటింగ్ అనేది ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు. మా అమ్మ ఇంకా పెద్దగా 4 భాగాలుగా చేసుకుని డైరెక్ట్ వేసేసారు. ఎటు అది మెత్తగా అయిపోయి కలిసిపోతుంది కాబట్టి టమాటా. సో ఉప్పు మేము 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. కల్లుప్పు వేస్తున్నాము మేము. యాక్చువల్గా మేము ఉప్పు అనేది చాలా తక్కువ వాడతాం చేపల పులుసులో. ఏది ఫైన్ పౌడర్ ఉప్పు ఏదైతే ఉందో అయోడైజ్డ్ ఉప్పు, మేము కల్లుప్పు తీసుకుంటాము. కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసారు మా అమ్మగారు. టమాటాలు వేసి కొంచెం అది మెత్తబడిన తర్వాత మీరు కల్లుప్పు అనేది వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు కావాలంటే 2 స్పూన్లు వేసుకోవాలి మీరు. సరిపోయేంత ఏదైనా సాల్ట్ అనేది సరిపోయేంత తర్వాత అయినా చూసుకోవచ్చు. కాబట్టి మీరు నీళ్ళు పోసిన తర్వాత అది పులుసు, అది చింతపండు పులుసు వేస్తాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు టేస్ట్ చేసి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఉప్పు కావాలంటే. సో ఆ టమాటాలు నలుపుతున్నారు ఇంకొంచెం మిక్స్ అయ్యే విధంగా. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నానండి. ఇందాక చెప్పారు కదా 2 నిమ్మకాయల సైజు ఉన్న చింతపండు క్వాంటిటీ తీసుకోవాలి. సో దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ పోసావా నీళ్ళు? ఎంత గ్లాస్ పోసాము? 2 సో ఎవరికి ఎంత పులుసు కావాలో దానికి తగ్గ వాళ్ళు నీళ్ళు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. పలసగా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. చిక్కగా కావాలనుకున్న కొంచెం తక్కువ వాటర్ పోసుకొని చేసుకోవాలి. సో ఈ చింతపండు బాగా పీసుకి ఆ వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. నూనె ఇలా పైకి తేలిందండి. ఇప్పుడు చింతపండు పులుసు ఈ చిడ్డిల గిన్నెలో వేసి ఇలా కలుపుకొని తీసుకోవాలి. సో పులుసు నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్
ఇంకొంచెం పిసుక్కొని మొత్తం పిప్పి అంతా వచ్చేయాలి, పులుసు పుల్లదనం అనేదంతా మొత్తం వచ్చేయాలి. ఇంకా డ్రైగా ఏం ఉండకూడదు అన్నట్టు, అలా బాగా పిసుక్కోవాలి. ఇప్పుడే చేపల పులుసు వాసన వచ్చేస్తున్నాం ఆ చేపలు వేయకుండానే. ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత మా అమ్మగారు హై ఫ్లేమ్ పెట్టేశారు. ఇందాక చెప్పాక మీడియం ఫ్లేము, హై ఫ్లేమ్. సో పులుసు కొంచెం ఉడకాల. ఎంతసేపు మా? సో 5 నిమిషాలు, 5 మినిట్స్ ఉడకాలి. సో బబ్లింగ్ అనేది రావాలి చెప్పాలంటే. ఆ బబ్లింగ్ వచ్చే వరకు కొంచెం ఉడకాలి. సో హై ఫ్లేమ్ చేసుకోవచ్చు మీరు. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఈలోపు మా అమ్మ అది ఏదైతే చింతపండు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కదా ఇందాక, అది అట్టే ఉంచారు కదా, ఇప్పుడు కలిపి పెట్టుకుంటున్నారు. ఇవి చందువా చేపలండి. యాక్చువల్గా మా ఊరు నుంచి సముద్రం అనేది 9 కిలోమీటర్సే. సో మేము సముద్రం దాకెళ్ళి చందువా చేపలు తెచ్చుకున్నాం, సముద్రం చేపలు. సో చందువా అనేది ఒక విధంగా మూన్ ఫిష్ అని అంటారు. సో చందువా సముద్రంలో కూడా చేస్తారు, ఈవెన్గా చెరువులో కూడా వాళ్ళు ఏది ఎర్ర చందవాలు అంటారు కొన్ని మందులు, మీకు తెలిసి ఉండొచ్చు. సో పులుసు అనేది బబులింగ్ అవుతా ఉంది, స్టార్ట్ అయింది. ఒక 5 మినిట్స్ ఉడకాలి. సో బబులింగ్ స్టార్ట్ అయిందండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచాం కదా. మా అమ్మ ఇంకొంచెం ఉప్పు వేస్తుంది. ఈ టైంలోనే మా అమ్మ ఉప్పు చూసేసుకున్నారు, చెక్ చేసుకున్నారు. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపడా మళ్ళీ కావాలంటే ఈ టైంలో వేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు చందువా చేపలు వేస్తున్నారు పులుసులో. 1/2 కేజీ అండి. సో ఇప్పుడు చేపలు వేసేసారండి. మామిడికాయ, ఒక చిన్న మామిడికాయ అరౌండ్ సేమ్ 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయల సైజ్ అంత మామిడికాయ, అందులో 1/2 మామిడికాయ అనేది వేశారు. మిగతా 1/2 అనేది మొయిల్ ఫిష్ కోసం తీసి పెట్టుంచారు. సో ఇది ఈ చందువా చేపల పులుసు అనేది ఇక్కడ వరకు మామిడికాయ ఇప్పుడు వేశారు. హై ఫ్లేమ్లోనే ఉంది. ఇంక ఇప్పుడు ఎంతసేపు ఉడకనియాలమ్మా ఇది? 15 నిమిషాలు. నూనె తెలియదాకా ఒక 15 నిమిషాలు ఉడకనియాలి. మూత పెట్టేయాలా? మూత పెట్టుకోవచ్చా? సో మూత పెట్టుకోవచ్చండి. ఇక 1/2 ఇలా ఓపెన్ చేసి మూత పెట్టుకోవచ్చు మీరు. మూత పెట్టి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనిస్తున్నారు. చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక పొడి మా అమ్మ చేశారు, అంటే రెడీమేడ్ కాదండి ఇది. సో ఇక్కడే మా అమ్మ చేసుకున్నారు. ఏమేమి వేసామమ్మా ఈ పొడిలో? ధనియాలు ఎన్ని వేసావు? ధనియాలు ఎన్ని వేసావు? 1 స్పూన్ ధనియాలు, ఇంకా మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, టీ స్పూను. సో జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు 1 టీ స్పూన్ అనేది వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నారండి. ఇది మా మసాలా. ఈ మసాలా పొడి ఆ క్వాంటిటీ మొత్తం మసాలా పౌడర్ చేసుకొని ఈ చేపల పులుసులో వేసుకున్నారు. ఎప్పుడు వేసారు అంటే ఈ 15 నిమిషాల్లోనే, ఈ మధ్యలోనే 5 మినిట్స్ తర్వాత ఉడుకుతున్న టైంలోనే ఈ మసాలా అనేది వేసాము. సో కంటిన్యూ అంటే ఉడికే టైం అనేది ఇంకా కంటిన్యూషన్ ఉంది కాబట్టి 5 మినిట్స్ అయ్యింది, ఇంకా 10 మినిట్స్ ఉన్నది. చూద్దాం. సో ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత కొంచెం తీసి తిప్పుకుంటున్నారు ఫిష్ని, అంతేనా? క్లాత్ తోటి ఇలా మూవ్ చేసుకోవాలి, రొటేట్ లాగా ఇలా కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే
చేప కూడా మీరు గెరిటి పెట్టుకుంటే మళ్ళీ ఆబ్వియస్గా మీకు అందరికీ తెలిసిందే, గెరిటి పెడితే చేప అనేది పగిలిపోతుంది, అంత చిందరబిందర అయిపోతుంది. సో ఇలా చేత్తో ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకో 5 మినిట్స్ 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు అయిపోతే ఉడికిపోతుందంట. సో 15 మినిట్స్ అన్నాను కదండి, 15 మినిట్స్ కాదు 20 మినిట్స్ పట్టిందండి దీనికి. సో ఇంకో 10 నిమిషాలు అని చెప్పారు. 10 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకున్నారు. ఎవ్రీ 5 మినిట్స్ మీరు ఇలా కలుపుకొని క్లోజ్ చేసుకొని టోటల్ 20 మినిట్స్ ఓవరాల్. సో హై ఫ్లేమ్ నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసాము ఒక 15 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ మొత్తం లోకి వచ్చేసాము ఫ్లేము. ఇప్పుడు తీసి చూస్తున్నాము. సో నూనె పైకి వచ్చేసిందండి. సో ఉడికిందా లేదా ఒకసారి చూసుకునేదానికి మా నాన్నగారిని పిలిచాము, ఒకసారి చూద్దామని. చూస్తుంటే నూనె పైకి వస్తే మొక్క ఉడికినట్టే అండి ఆబ్వియస్గా. సో ఈవెన్ దో ఉప్పు అవన్నీ చూద్దామని మా నాన్నగారిని పిలిచారు. ఉప్పు సరిపోయిందా, బాగుందా? సో ఇప్పుడు మీరు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. మా అమ్మగారు కొత్తిమీర వేయరు, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది చేపల ఫ్లేవర్ మీద. సో మేము కొత్తిమీర వేసుకోము, మీకు కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. సో అయిపోయిందండి చేపల పులుసు చూడండి. సో ఆఫ్ చేసాము, చేపల పులుసు రెడీ. చందవా చేపల పులుసు. మీకు డిస్క్రిప్షన్లో ఇందాక ఏదైతే మేము మసాలా చెప్పాం కదా, ఏమేమి మసాలాలు చెప్పామా మనము? ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఆ మసాలా మేము ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తున్నాము. దీని కంటిన్యూషనే చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మొయ్యలు చేయాలి కాబట్టి దానికి కూడా మా అమ్మ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ధనియాలు ఒక బాండీలో 1 స్పూన్ ధనియాలు వేస్తున్నారు. ఒక 1/2 స్పూను మెంతులు, ఒక స్పూను ఏంటి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, సో ఇవన్నీ వేసుకొని హీటింగ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేశారు, ఆన్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకున్నారండి. ఎక్కువ కాగిందని ఆఫ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తారు. సో జీలకర్ర, ధనియాలు, మెంతులు ఈ 3 ఇలా వేయించుకోవాలండి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి, లో ఫ్లేమ్లోనే చూసుకోండి. సో ఇలా చిటపట అంటూ ఉంటుందండి. చిటపట అనే టైంకి ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు సరిపోతుంది. ఇలా వేయించుకొని మీకు మంచి స్మెల్ వస్తుంది, ఒక ఎరోమా అనేది వస్తుందండి. మీకు ఎరోమా వచ్చినప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. మా అమ్మ ఆల్రెడీ ఆఫ్ చేసేసింది. ఎక్కువ ఫ్రై అంటే డార్క్ ఇది మాడిపోకుండా మనం వేయించుకోవాలి అంతే. ఇది మా మసాలా ఏదైతే మనం చేపల పులుసులో వేసామో మీకు చూపించాం కదా, ఆ మసాలా కూడా మీకు ఇందులోనే చూపిస్తున్నాను. మళ్ళీ అది సపరేట్ వీడియో అవన్నీ అంటే మళ్ళీ మీరు అది ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుందని ఇందులోనే మా అమ్మచా చేపించేసాను. సో ఇది మీరు కూల్ అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెంసేపు కూల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసుకొని ఫైన్ గ్రైండ్ చేసుకొని ఇది మీరు మసాలా లాగా పెట్టుకోవచ్చు. సో మా చందవా చేపల పులుసు అనేది అయిపోయిందండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.